హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ 1 ఫ్రంట్ పార్ట్ 2 అని రిలీజ్ చేశానండి. పెద్ద వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. షార్ట్స్ రూపంలో కూడా 1 మినిట్ వీడియోలో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు. పార్ట్ 3 అయితే చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు పార్ట్ 3లో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి. ఇక్కడ నేను మడిచి స్టిచ్ చేసుకోవడానికి నేను 1.5 ఇంచుల వరకు వదులుకున్నాను. మీ ఇష్టం అండి, అది మీ చాయిస్ అనమాట. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే కంపల్సరీ 1.5 ఇంచులు వదులుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ ఎంత ఉందో 6 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ అసలు 10 ఇంచులు అయినా సరే ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు పైకైతే మార్క్ చేసుకోవాలి. ఇది మాత్రం హ్యాండ్స్ అన్నిటికీ ఇలాగే కట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగే మార్క్ చేసుకోవాలి కూడా. హ్యాండ్ మనం ఎక్కడ వరకు అయితే లూజ్ కూడా పైకి మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి 3 ఇంచెస్ కిందికి డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ కొలత. ఇది చంక రౌండ్ కొలత బాడీ మెజర్మెంట్స్ నుంచి తీసుకోవచ్చు, లేదు అనుకుంటే చెస్ట్ మెజర్మెంట్స్ నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. చెస్ట్ మనకి 35 కదా, చెస్ట్ మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, దాంట్లో ఒక 1/2 ఇంచు వదిలేసుకుని పైన ఈ విధంగా టేప్ పెట్టేసుకొని మనకి చెస్ట్ మార్కింగ్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసుకోవాలి. అక్కడి నుంచి ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అనమాట. మనకి 10:30 10:15 దాకా వచ్చింది. ఓకే, అది సేమ్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, నేను వీడియోలో ఎలా పెడుతున్నాను చూడండి. క్రాస్గా స్ట్రైట్గా పెట్టొద్దండి, ఇలా క్రాస్గా పెట్టి 8.5కి మార్క్ చేసుకుని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ 1.5 కానీ 2 ఇంచులు కానీ వదిలేసుకుని అక్కడి నుంచి ఇట్లా హ్యాండ్ షేప్ అయితే తీసుకోవాలి. హ్యాండ్ షేప్ రాకపోతే కమెంట్ చేయండి. హ్యాండ్ కర్వ్ స్కేల్తో ఎలా తీసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్ లూజ్ విషయానికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనము బాడీ మెజర్మెంట్స్ వాళ్ళకి హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకుంటాం కదా, ఆ హ్యాండ్ లూజ్ని 1/2కి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నాకు వచ్చేసి హ్యాండ్ లూజు 13 ఇంచులు ఉందన్నమాట. చూడండి, ఒక 1/2 ఇంచు లూజు పెడుతున్నాను అనమాట. ఓకే, సేమ్ దానికి 1/2 ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకున్నాక ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ ఖర్చు 2 ఇంచులు అనేది మన ఇష్టం అండి, మన చాయిస్. క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకొక 1/2 ఇంచ్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ పెట్టుకున్న ఏంటంటే చంకలో ఒత్తుగా ఎక్కువగా ఉంటుంది, అట్లా బాగోదు. కాబట్టి మనం హ్యాండిల్ చేయగలిగేది 2 ఇంచెస్, కంపల్సరీ 2 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. ఫ్యూచర్లో లావైన ఉప్పు తీసుకోవడానికి కుట్లు ఉప్పు తీసుకుంటే మనకి ఆ బ్లౌజ్ పట్టిద్ది, డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ పడతాయి అన్నమాట. ఓకే, హ్యాండ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఒక్క సైడ్ మాత్రమే మనం లోత్ అనేది తీసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా 8:30, ఆ కుట్ల దాకా వచ్చే దగ్గర చిన్న కట్ అయితే ఇచ్చుకుందాము. ఇక్కడ నుంచి అయితే లోత్ చూడండి, ఈ బాణం గుర్తు దగ్గర నుంచి ఇట్లా పైకి తేల్చేసేయాలి. ఈ లోతు కూడా నేను చాలా వీడియోస్లో చూపించాను. మీకు కనుక రాకపోతే లోతు తీసే స్కేల్ ఉంది నా దగ్గర, దాన్ని బట్టి చూపిస్తాను. ఒకవేళ రాకపోతే కంపల్సరీ కామెంట్ చేయండి, తప్పు మాత్రం చేయొద్దు. ఓకే, తప్పుగా కట్ చేసి రావట్లేదు అని మాత్రం అనొద్దు. కంపల్సరీ నీట్గా నిదానంగా చూసి నేర్చుకోండి. ఓకే, ఈ బాణం గుర్తు చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. ఈ లోతు కట్ చేసిన పార్టు. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ అని రాస్తున్నాను, ఇది బ్యాక్ పార్ట్కి రావాలి. ఇది గుర్తు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు లేదనుకో తప్పు వచ్చేస్తుంది. పార్ట్ 4లో మళ్ళీ కలుద్దాం.